హలో. వెల్కమ్ బ్యాక్. ఇది మన 1,00,000 ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్‌లో డే 7 అండి. ఇందులో మనం ఎలాంటి ఓవర్ ట్రేడింగ్ చేయకుండా, ఎలాంటి గెస్సింగ్ చేయకుండా, కేవలం ప్లాన్ ప్రకారమే ట్రేడ్స్ తీసుకుంటూ, మనం మార్కెట్‌లో ఎలా సర్వైవ్ అవుతున్నాం, ఎలా ప్రాఫిటబుల్‌గా ఉంటున్నాం అండ్ ఏ విధంగా నేనైతే ట్రేడ్స్ తీసుకున్నానో ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోను చివరి వరకు అయితే చూడండి. ఈరోజైతే చాలా మంచి ప్రైస్ యాక్షన్ తోటి కొన్ని స్టాక్స్‌ని అయితే పిక్ చేసుకోవడం జరిగింది ఇంట్రాడే స్టాక్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నిఫ్టీ గురించి చూద్దాం. నిఫ్టీ మనకి చూడొచ్చు మార్నింగే మనకి ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. అంటే మనకి నిన్న ఎక్కడైతే క్లోజింగ్ అయిందో అదే రేంజ్‌లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. బట్ ఏంటంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ కాబట్టి మనకి సెల్లర్స్ యొక్క డామినేషన్ ఎక్కువుంటుంది. అందువల్ల సెల్లర్స్ అందరూ కూడా మనకి నిఫ్టీ ఆప్షన్ చైన్ చూపిస్తాను. సెల్లర్స్ అందరూ కూడా ఈ లెవెల్‌లో ఎక్కువ సెల్ చేయడం వల్ల మనకి మార్కెట్ అంతా ఈరోజు సెల్లర్స్ పర్స్పెక్టివ్‌లో అంటే డౌన్ సైడ్ మనకి అనేది ఎక్కువ రావడం జరిగిందండి. అందువల్ల మనకి మార్కెట్ అనేది ఈరోజు న్యూట్రల్ టు బేరిష్‌గా ఉందండి. చూడొచ్చు మనకి ఈరోజు 60 పాయింట్ వరకు నెగెటివ్ ఉంది. బట్ ఈరోజు మనం సెక్టార్స్ వైస్‌గా చూస్తే మనకి ఈరోజు ఐటీ సెక్టార్ అనేది కొంచెం బులిష్‌గా ఉందండి. మిగతా సెక్టార్‌లన్నీ కూడా మనకి బిలో 1% మాత్రం నెగెటివ్‌లో ఉన్నాయి. అందువల్ల నేనేంటంటే ఈరోజు బుల్లిష్ సైడ్ అండ్ మంచి ప్రైస్ యాక్షన్ ఉన్న స్టాక్స్‌ని ఇంట్రాడే కోసం పిక్ చేసుకున్నానండి. అందులో ఫైనాన్స్ సెక్టార్ నుంచి చూడొచ్చు మనకి ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ అనేది మార్నింగ్ బుల్లిష్‌గా ఉంది. అందులో ఫార్మా సెక్టర్ ఇవన్నీ కూడా కొంచెం బుల్లిష్‌గా ఉన్నాయి. అందువల్ల వీటిల్లోంచి నేను ఇంట్రాడే స్టాక్స్ కోసమైతే కొన్నైతే ఫిల్టర్ చేసుకున్నాను. చూడొచ్చు మనకి మార్నింగే నిఫ్టీ ఐటీ సెక్టార్ కూడా మనకి బుల్లిష్‌గా ఉందండి. చూడొచ్చు మీకి. ఫస్ట్ 15 మినిట్స్‌లో నిఫ్టీ ఐటీ సెక్టార్ బుల్లిష్‌గా ఉండి, ఆ తర్వాత ఏంటంటే నిఫ్టీ ఫాలో అవుతుంది కాబట్టి ఐటీ సెక్టార్ కూడా ఆహ్, నిఫ్టీ ఐటీ సెక్టార్ ఫాలో అవుతుంది కాబట్టి నిఫ్టీ కూడా ఫాలో అయి ఫాలో అయింది. అందువల్ల నేనేంటంటే నిఫ్టీ ఐటీ సెక్టార్‌లో ఉన్న స్టాక్స్‌ని నా యొక్క వాచ్ లిస్ట్‌లో అయితే యాడ్ చేసుకున్నానండి. చూడొచ్చు ఎంఫాసిస్ అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా నా ఇంట్రాడే కోసం అయితే వాచ్ లిస్ట్‌లో ఉంచుకున్నాను. బట్ ఏంటంటే సెక్టార్ అన్నది ఫాలో అవ్వడం వల్ల నేను వీటిలో అయితే బుల్లిష్ ఎంట్రీస్ అయితే తీసుకోలేదండి. సైడ్ ఎంట్రీస్ అయితే తీసుకోకుండా ఆ సెక్టార్స్‌ని అవాయిడ్ చేసి ఓన్లీ నేను ఏవైతే బుల్లిష్‌గా ఉంటాయో మంచి ప్రొజెక్షన్ తోటి బ్రేక్‌ఔట్ ఇస్తాయో ఆ స్టాక్స్ మాత్రమే ఫిల్టర్ చేసుకున్నానండి. చూడొచ్చు 'జేకే లక్ష్మి' ఇదనేది ఏంటంటే సిమెంట్ సెక్టార్ సంబంధించింది. ఇదే మార్నింగ్ మనకి ఈ సెక్టార్ కూడా బుల్లిష్‌గానే ఉంది. చూడొచ్చు మనకి. మార్నింగ్ ఇప్పుడు కూడా చూడొచ్చు నిఫ్టీ సిమెంట్ సెక్టార్ అనేది బుల్లిష్‌గా ఉంది. అందులో మనకి ఏంటంటే మంచి ప్రైజెస్ ఉన్న స్టాక్స్‌నైతే పిక్ చేసుకున్నాను. వాటిలో ఈ నిఫ్టీ జేకే లక్ష్మి అనే స్టాక్ అయితే మార్నింగ్ బాగుంది. బట్ ఏంటంటే తర్వాత ఫాల్ అయింది. అందువల్ల ఏంటంటే ఇది ఫాల్ అయింది కాబట్టి ఈ స్టాక్‌లో అయితే నేనైతే ఎంట్రీ అయితే స్కిప్ చేశాను. ఇంకా నేను హెచ్ఎఫ్‌సీఎల్ ఇది కూడా ఐటీ సెక్టార్ సంబంధించింది. బట్ ఇది కూడా చూడొచ్చు ఆహ్, మనకి హై ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాండిల్ అనేది పైన సస్టైన్ అవ్వలేకపోయింది. అందువల్ల దీంట్లో కూడా నేనైతే అవాయిడ్ చేశాను. బట్ ఇప్పుడు చూడవచ్చు మనకి మంచి బుల్లిష్ క్యాండిల్ తోటి, వాల్యూమ్ తోటి ఇక్కడైతే ఎంట్రీ రావడం జరుగుతుంది. బట్ మనం ఆఫ్టర్ 12 తర్వాత ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేస్తాం కాబట్టి, మనం ఏదైనా ఎంట్రీ తీసుకుంటే 11 లోపే తీసుకుంటాం. 11 తర్వాత మనం ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేస్తాము. ఇంకా ఈరోజు ఈ వాచ్ లిస్ట్‌లో ఇన్ని స్టాక్స్ ఉన్నా కానీ నేను పర్ఫెక్ట్‌గా ఒకే ఒక్క స్టాక్‌నైతే పిక్ చేసుకోవడం జరిగింది. అదేంటి అంటే చూడొచ్చు మనం మనప్పురం ఫైనాన్స్ అనే స్టాక్‌ని నేను ఇంట్రాడే కోసం అయితే పిక్ చేసుకున్నాను. చూడొచ్చు ఈ స్టాకు మార్నింగే మనకి బుల్లిష్‌గా అంటే ఫ్లాట్‌లో ఓపెన్ అయింది. బట్ ఏంటంటే చూడొచ్చు మనకి క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫార్మ్ అయ్యాయో అన్ని గ్రీన్ క్యాండిల్ తోటి ఎక్కువ స్ట్రెంత్ ఉన్న క్యాండిల్స్ తోటి మనకేంటంటే ఈ స్టాక్ అనేది మనకి మార్నింగే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇలాంటి స్టాక్‌లో నేనేంటంటే మంచి ప్రైజెస్ ఉన్న స్టాక్‌లో ఇక్కడ ఈ లెవెల్ అయితే కరెక్ట్ పాయింట్‌లో నాకు నచ్చిన అంటే మంచి రిస్క్ రివార్డ్ రేషియో లభించే ప్లేస్‌లో మాత్రమే నేను ఈ స్టాక్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. నా యొక్క ఇనిషియల్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్‌లో పెట్టాను. ఆ తర్వాత ఏంటంటే నేను తీసుకున్న తర్వాత నా యొక్క స్టాక్ చూడొచ్చు. నా యొక్క డైరెక్షన్‌లో వెళ్తుంది కాబట్టి, నా యొక్క స్టాప్ లాస్ అనేది స్వింగ్ బేస్డ్‌గా ఫస్ట్ ఇలా, ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక స్వింగ్ ఉంది కాబట్టి నేను ఈ లెవెల్ అయితే నా యొక్క స్టాప్ లాస్‌ని పెట్టడం జరిగింది. చూడొచ్చు ఈరోజు మనకి స్టాక్ అయితే మన టార్గెట్ అయితే హిట్ అయింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే చూడొచ్చు. ఇది ఏంటంటే స్వింగ్ బేస్డ్‌గా వస్తూ ఇదే లెవెల్‌లో మన యొక్క స్టాప్ లాస్‌ని హిట్ అవ్వడం జరిగింది. ఈ లెవెల్‌లో అయితే మన యొక్క స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. అంటే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ట్రైలింగ్ చేయడం వల్ల మనకి దీంట్లో అయితే మనం ప్రాఫిట్స్‌లోనే ఈరోజు మనమైతే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఈరోజు డే 7 కదా! ఈ 7 డేస్‌లో మనం 5 డేస్ గ్రీన్‌లోనే ఉన్నాం. మన యొక్క ఓవరాల్ ట్రేడింగ్ జర్నీలో చూపిస్తాను చూడండి. ఈరోజు మన యొక్క పొజిషన్స్. ఈరోజు చూడొచ్చు మనకి ఈరోజు 150 వరకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. 150 వరకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. మనం ఏంటంటే మనం ఈ సీరీస్‌లో నేను ఎంత ఎక్కువ ప్రాఫిట్ చేశాను, ఎంత లాస్ చేశానో కాకుండా నేను ఎలా డిసిప్లిన్డ్‌గా నా యొక్క ప్లాన్‌ని నాకెన్ని లాసెస్ వస్తున్నా గాని అదే ప్లాన్‌ని కన్సిస్టెంట్‌గా
చేస్తున్నాననేది మీరు మాత్రం గమనించవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మీరు యొక్క పొజిషన్ సైజింగ్ నుంచి మారుతుంది. ఇప్పుడు 10,000 క్యాపిటల్‌తో ట్రేడ్ చేసే వాళ్ళకి అదే ప్రాఫిట్ వచ్చేసి మీకు రూ. 50 లాగా ఉండొచ్చు. బట్ ఇదే ట్రేడ్‌ని మనం 10,00,000 క్యాపిటల్‌తో చేస్తుంటే మనకి ప్రాఫిట్ అనేది 10-15 అనిపిస్తుంది. అదేంటంటే ప్రాఫిట్ అనేది మనం క్యాపిటల్ పెంచే కొద్దీ మన యొక్క ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. బట్ ఏంటంటే మనం డిసిప్లిన్‌గా మనం అనుకున్న రూల్స్ ప్రకారమే ట్రేడింగ్ చేయడమే ముఖ్యం. చూడొచ్చు ఈరోజు నేను ఎవ్రీడే ట్రేడ్ చేస్తున్నా కానీ ఓన్లీ ఒక్క ట్రేడ్ మాత్రమే చేస్తున్నాను. మీరు కూడా గమనించొచ్చు. ఎవ్రీడే ఓన్లీ 1 ఆర్ 2 ట్రేడ్స్ మాత్రమే చేస్తాను. ఏ రోజైతే మార్కెట్ బావుంటదనిపిస్తుందో ఆ రోజు మాత్రమే నేను 2 ట్రేడ్స్ అయితే చేయడం జరుగుతుందండి. ఈరోజు మన యొక్క ఎంటైర్ ట్రేడింగ్ జర్నీ చూపిస్తాను చూడొచ్చు. ఈ 7 డేస్‌లో మనకెలా వచ్చిందో. చూడొచ్చు మనకి ఈ చూడొచ్చు. మనం 4 డేస్ ట్రేడింగ్ 6 డేస్ గత 6 డేస్‌లో మనం 4 డేస్ ప్రాఫిటబుల్‌గానే ఉన్నాం. ఈరోజు కూడా మనం ప్రాఫిటబుల్‌గానే అంటే నాన్ స్టాప్‌గా మనం 5 డేస్ నుంచి ప్రాఫిట్‌లోనే ఉన్నాం. ఈరోజు చూడొచ్చు ఈ స్టాక్ గాని ఈరోజు ఇక్కడ గాని నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ గాని హిట్ అవ్వకపోతే నా టార్గెట్ హిట్ అవుతే ఈరోజు మనకి మంచి ప్రాఫిట్ వచ్చేది. బట్ ఇదనేది పార్ట్ ఆఫ్ ద ట్రేడింగ్. మనం ఏంటంటే మన రూల్స్‌కి, ప్లాన్స్‌కి స్టిక్ అయి ఉండటమే మెయిన్ అండి. ఇంకా అదే అండి. నేనింకా ఆప్షన్ సెల్లింగ్‌లో కూడా నా యొక్క స్ట్రాటజీస్‌ని డిప్లాయ్ అయితే చేస్తున్నాను. బట్ ఇప్పుడైతే మన యొక్క కమ్యూనిటీలో అయితే షేర్ చేయడం లేదు. ఓన్లీ ఇది నా పర్సనల్ ట్రేడ్స్ కోసం అయితే నేను తీసుకుంటున్నాను. చూడొచ్చు నేనేంటంటే ప్రీ డిఫైన్డ్‌గా కొన్ని లెవెల్స్ అయితే మార్చేసుకుంటున్నాను. ఆ లెవెల్స్‌కొచ్చినప్పుడు నేను లెవెల్ బేస్డ్‌లో ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాను. ఆప్షన్ బయింగ్ అనేది తక్కువ చేస్తాను. ఆప్షన్ సెల్లింగ్ అనేది చేస్తున్నాను. చూడొచ్చు ఈ లెవెల్‌లో అయితే నేను చూపిస్తాను. ఒక నిమిషం ఈ లెవెల్‌లో అయితే ఇక్కడ కూడా నేను ఆప్షన్ సెల్లింగ్ చేసి నా యొక్క స్టాప్ లాస్ ఇలా పెట్టుకొని ఇలా నేను ప్యూర్‌గా ఇండెక్సెస్‌లో వచ్చేసి ప్యూర్‌గా ప్రైస్ యాక్షన్ మీదనే మాత్రమే ట్రేడింగ్ చేస్తున్నాను. మీరేమన్నా ట్రేడింగ్ ఇంట్రాడే ఇలా ఆప్షన్ సెల్లింగ్ గురించి నేర్చుకున్నా కానీ మీరైతే కింద మా యొక్క నంబర్ అయితే ఉంటుంది. వాట్సాప్ నంబర్. ఆ నంబర్‌కి అయితే మీరు మెసేజ్ చేసి మేమైతే గైడెన్స్ చేస్తామండి. ఇంకా మన ఈక్విటీ సీరీస్ మీకెలా అనిపిస్తుందో, ఇంకా మీకేమన్నా యూజ్‌ఫుల్ కంటెంట్ కావాలో కింద కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా మన సీరీస్ గురించి ఏమైనా ఇన్‌పుట్స్ ఇవ్వాలన్నా గానీ ఆహ్, కింద కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్‌ని. మీరు ఖచ్చితంగా చాలామంది మన వీడియోస్‌ని చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి మన యొక్క ఛానెల్‌ని గ్రో అవ్వడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.